నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. క్రిప్టో మార్కెట్ అద్భుతమైన రికార్డులతో దద్దరిల్లుతుంది. ప్రధానంగా బిట్కాయిన్ ఉదయాన్నే $76,000 అనే భారీ మైలురాయిని తాకి ఇన్వెస్టర్లు సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు సానుకూలంగా రావడం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలతో పాటు మైక్రో స్ట్రాటజీ సంస్థ మరో $1 బిలియన్ విలువైన బిట్కాయిన్ కొనుగోలు చేయడం ఈ భారీ ర్యాలీకి ప్రధాన కారణమయ్యాయి. ప్రస్తుతం కొత్త ప్రాఫిట్ బుకింగ్ వల్ల ధర $74,150 వద్ద స్థిరంగా ఉన్నప్పటికీ కేవలం 24 గంటల్లోనే తిమింగలాలు అని పిలువబడే పెద్ద ఇన్వెస్టర్లు 27,000 పైగా బిట్కాయిన్లను తమ వాలెట్లోకి చేర్చుకోవడం గమనార్హం. మరోవైపు ఇథీరియం $2,330 వద్ద బలంగా కొనసాగుతుండగా ట్రాన్ మరియు హైపర్ లిక్విడ్ వంటి ఆల్ట్ కాయిన్లు లాభాల బాటలో ఉన్నాయి. అయితే సోలోనా మరియు కార్డానా స్వల్ప నష్టాలను చవిచూశాయి. అంతర్జాతీయంగా స్టేబుల్ కాయిన్స్ పై వస్తున్న కొత్త నిబంధనలు మార్కెట్ కి మరింత పారదర్శకతను ఇస్తున్నాయి. బిట్కాయిన్ కనుక తన $76,000 నిరోధాన్ని దాటి నిలబడితే త్వరలోనే మనం $80,000 లక్ష్యాన్ని చేరుకోవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నేటి క్రిప్టో మార్కెట్లో ప్రధాన ట్రెండ్ చాలా ఆసక్తికరంగా మారుతుంది. బిట్కాయిన్ ఉదయాన్నే $76,000 గరిష్ట స్థాయిని తాకిన తర్వాత ప్రస్తుతం $74,150 వద్ద స్వల్ప మార్పులతో ట్రేడ్ అవుతుంది. మార్కెట్లో బిట్కాయిన్ డామినెన్స్ 60%కి పెరగడం వల్ల ఇన్వెస్టర్లు ఎక్కువ పెద్ద ఆస్తులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇథీరియం కూడా $2,322 వద్ద బలంగా ఉండి 1.5% వృద్ధిని నమోదు చేసింది. అయితే సోలోనా $81.80 వద్ద మరియు బైన్సన్ కాయిన్ $610 వద్ద స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. నేటి మార్కెట్ ట్రెండ్ లో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బిట్కాయిన్ ఈటీఎఫ్లలోకి 4,614 BTC నిధులు ప్రవహించగా క్రోనో.టెక్ మరియు రావిడిఏఓ వంటి కాయిన్లు ఏకంగా 120% పైగా లాభపడి టాప్ గెయిన్సర్గా నిలిచాయి. మరోవైపు యూనియన్ మరియు సిండికేట్ కాయిన్లు 40% వరకు నష్టపోయి మార్కెట్ ఒడిదుడుకులను సూచిస్తున్నాయి. మొత్తానికి బిట్కాయిన్ కనుక తన నిరోధాన్ని దాటితే మార్కెట్ మరో భారీ బుల్ రన్ దిశగా వెళ్లే అవకాశం ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.